వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రవంతి. నేను ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చెప్తున్నాను. ఇది తెలంగాణకి ఏపీకి ఒక్కటే బుక్. 2012 ఎడిషన్, అప్పటి నుంచి మారలేదు, అదే బుక్ ఉంది. పేజ్ నెంబర్తో సహా ఏపీకి తెలంగాణకి ఒకటే. ఇది తెలంగాణదే, కానీ ఏపీకి నేను ప్రిపేర్ అయిన ఏపీది కూడా ఒకటే. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఇందులో ఫస్ట్ లెసన్ ఈజీగానే ఉంటుంది, చదువుకోవచ్చు. సెకండ్ లెసను జీవశాస్త్ర వర్గీకరణ, 15th పేజ్. జీవశాస్త్ర వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏంటున్నాయి? ఫస్ట్ వర్గీకరణలో అరిస్టాటిల్ అనేవాడు మొక్కలను వాటి స్వరూప లక్షణాలను ఉపయోగించి, అరిస్టాటిల్ అనేవాడు స్వరూప లక్షణాలు అంటే అది స్వరూపంతో మనకి ఎలా కనిపిస్తుందో దాన్ని బట్టి గుల్మాలు, పొదలు, వృక్షాలుగా విభజించాడు. అలా జంతువులను ఎలా వివరించాడు? రక్తం ఉన్నవి, లేనివిగా, ఎరుపు రంగు ఉన్నవి, ఎరుపు రంగు లేనివిగా 2 రకాలుగా వర్గీకరించారు. ఎవరు? అరిస్టాటిల్. నెక్స్ట్ వస్తే లిన్నియస్ అనేవాడు ఎన్ని రాజ్యాల వర్గీకరణ చేశాడు? 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ అభివృద్ధి చేశాడు. ఎవరు? లిన్నియస్. 1 వృక్షశాస్త్రము, 2 జంతువుల్ని జంతురాజ్యంలోను, వృక్షాలని వృక్షరాజ్యంలోను ఉంచాడు. అయితే 2 రాజ్యాలు లేవు కదా, చాలా జీవులు ఉన్నాయి కదా, కానీ అన్నీ కూడా వృక్షరాజ్యము, జంతురాజ్యం 2 రాజ్యాల్లోనే ఉంచడం వల్ల ఇది కొంచెం ఫెయిల్ అయిందనమాట. ఇప్పుడు చూడండి ఎందుకు అయింది అంటే, ఈ పద్ధతిలో బ్యాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత బీజాలు, ఆవృత బీజాలు అన్నీ మొక్కల కిందకే ఉంటాయని చెప్పాడు. నెక్స్ట్ జంతువులు కూడా అలాగే చేశాడు. నెక్స్ట్ కానీ కిరణజన్య సంయోగక్రియ జరుపుకున్నవి, కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేనివి, నిజ కేంద్రక జీవులు, కేంద్రక పూర్వక జీవులు, వాటిని విభజించలేదన్నమాట. ఏకకణ జీవులు, బహుకణ జీవులకు ఇలా విభజించి చేయకుండా అన్నిటినీ కూడా కలిపేశాడు లిన్నియస్ అనేవాడు. కేంద్రక పూర్వక జీవులైన బాక్టీరియములు, నీలి ఆకుపచ్చ శైవలాలను నిజ కేంద్రక జీవులైన ఇతర సముదాయాలతో చేర్చారు. అంటే ఇక్కడ బ్యాక్టీరియాలు మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు నిజ కేంద్రక జీవులైన ఇతర సముదాయాల్లో చేర్చాడంట. అంతేగాక ఏకకణ జీవులు, బహుకణ జీవులను ఒకే సముదాయంలో చేర్చారు. ఎవరు? లిన్నియస్. ఉదాహరణకు క్లామిడోమోనస్ ఏకకణ జీవి కదా, స్పైరోగైరా బహుకణ జీవి కదా, ఆ రెండింటిని కూడా ఒకే దాంట్లో చేర్చడని చెప్పాడు. నెక్స్ట్ చూస్తే పరపోషితాలైన శిలీంధ్రాలకు, స్వయం పోషితాలైన ఆకుపచ్చని మొక్కలకు తేడా గుర్తించలేదు. ఎవరు? లిన్నియస్. ఇక్కడ ఇవి కనకవచ పదార్థాలు కూడా తేడాలు కలిగి ఉంటాయి. కనకవచ సంఘటనలో శిలీంధ్రాలు కైటిన్ కలిగి ఉండగా, ఆకుపచ్చని మొక్కలు సెల్యులోజ్తో కూడిన కనకవచాన్ని కలిగి ఉంటాయి. శిలీంధ్రాల పైన ఏంటుంటుంది? కైటిన్. అదే మనం ఆకుపచ్చని మొక్కల్లో అయితే సెల్యులోజ్తో కూడిన కనకవచం అని ఉంటుంది. అందుకే ఈ 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ సరిపోదని గుర్తించి సంపూర్ణ స్వరూపంతో పాటు ఇతర లక్షణాలైన కణ నిర్మాణము, కనకవచ స్వభావము, పోషణ రకము, ఆవాసము, ప్రత్యుత్పత్తి, పరిమాణంలో సంబంధాలు మొదలైన అన్నిటి మీద కూడా మళ్ళీ అన్నిటికీ సంబంధించి వర్గీకరణ అనేది పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారంట. ఈ క్రమంలో వచ్చిందే ఆర్హెచ్ విట్టేకర్ ఎలా 5 రాజ్యాల వర్గీకరణ చేశారు కదా. వి అనేది రోమన్ ర్యాంకులో ఎలా ఉంటుంది కదా, వీలా 5 కదా, 5th కదా, అలా గుర్తుంచుకోండి. విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ. ఇందులో 5 రాజ్యాల వర్గీకరణలో ఫస్ట్ ఏంటి? మోనిరా, ప్రోటిస్టా, తర్వాత శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. ఇప్పుడు చూడండి ఇక్కడ మోనిరా ఉంది, ప్రోటిస్టా ఉంది, శిలీంధ్రాలు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇప్పుడు మోనిరా అనేది అన్ని కేంద్రక పూర్వక జీవులు. కేంద్రక పూర్వక జీవులు అంటే ఏంటి? కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఆవరించి ఉండదు కాబట్టి వాటిని కేంద్రక పూర్వక జీవులు అంటారు. నెక్స్ట్ ప్రోటిస్టా నుంచి నిజ కేంద్రక జీవులు స్టార్ట్ అయిపోతాయి. ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు ఇవన్నీ కూడా నిజ కేంద్రక జీవులు. నెక్స్ట్ కేంద్రక త్వచం ఎందులో ఉండదు? మోనిరాలో ఉండదు, ఎందుకంటే కేంద్రక పూర్వక జీవులు కాబట్టి. నెక్స్ట్ మిగతా అన్నిట్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ శరీర విధానం కణయుతము. ఏది? మోనిరా అనేది కణయుతము. నెక్స్ట్ ప్రోటిస్టా అనేది కూడా కణయుతమే. ఇక్కడ బహుకణయుతం, శిలీంధ్రాలు అనేవి బహుకణయుతం. ఇక్కడ నుంచి శిలీంధ్రాల నుంచి బహుకణయుతాలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మొక్కల్లో కణజాలము, అవయముగా ఉంటాయి. నెక్స్ట్ జంతువులు తీసుకుంటే కణజాలము, అవయవ వ్యవస్థలు కూడా ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ చూస్తే 5 రాజ్యాల వర్గీకరణ విధానంలో ఏంటంటని చెప్పాము? ఫస్ట్ మోనిరా, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు కదా. ఫస్ట్ మోనిరా రాజ్యం తీసుకుందాం.
ఇప్పుడు మోనిరా రాజ్యంలో ఏంటంటే ఉంటాయి, ఆర్కీ బ్యాక్టీరియాలు ఉంటాయి, యూ బ్యాక్టీరియాలు ఉంటాయి, మైకోప్లాస్మాలు ఉంటాయి, ఆర్కినోమైసిటీస్ మొదలగునవి అన్ని కేంద్రక పూర్వక జీవులను మోనిరా రాజ్యంలో చేర్చారు. మోనిరా రాజ్యంలో అన్నీ కూడా కేంద్రక పూర్వక జీవులే ఉంటాయి. ఏంటంటే ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, మైకోప్లాస్మా, ఆర్కినోమైసిటీస్ మొదలైన కేంద్రక పూర్వక జీవులన్నీ మోనిరా రాజ్యంలో ఉంటాయి. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవడం ఎలా చెప్తాను. ఎన్నో పేజీ 17th. ఆర్కీ బ్యాక్టీరియా అత్యధిక లవణీయత ప్రాంతాలు హలోఫైల్స్ అని కూడా అంటారు. హాలోఫైల్స్ అని కూడా అంటారు. ఏటవి? అత్యధిక లవణం. ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి, సాల్ట్ వెయ్యి అని గుర్తుపెట్టుకోండి. హాలోఫైట్స్ అంటే ఏంటి? హాలోఫైల్స్ అంటే ఏంటి? లవణం, సాల్ట్ కదా. హలో అంటే లవణం, లవణయుత ప్రాంతాలు. వేడి నీటి చలములు, వేడిగా మనకు ఫీవర్ వచ్చినప్పుడు వేడిగా ఉంటుంది కదా, ఏది పెడతాం? థర్మామీటర్ పెడతాం కదా. వేడి నీటి చలముల్లో చలమలకి ఇది ఏంటంటారు? ఉదాహరణ థర్మో అసిడోఫైల్స్ అంటారు. వేడి నీటి చలమల్లో ఉండే ఆర్కీ బ్యాక్టీరియాలు ఏంటంటారు? థర్మో అసిడోఫైల్స్ అంటారు. ఇక్కడ హాలోఫైల్స్ అంటే లవణీయత ప్రాంతం, అంటే హలో సాల్ట్ వెయ్యి అని అర్థం. వేడి నీటి చలములు, వేడి నీళ్ళు అంటే థర్మామీటర్ పెడతామని చెప్పాం కదా, థర్మో అసిడోఫైల్స్ అంటారు. అదే బురద ప్రాంతాలు, మెథనోజెన్లు, అంటే బురద ప్రాంతాల్లో ఉంటే మెథనోజెన్లు. ఇది చెప్దాం ఎలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉంది పాయింట్. లాంటి కొన్ని అతి కఠినమైన ఆవాసాల్లో నివసించడం వల్ల వీటిని మోనిరాకు చెందిన ప్రత్యేకమైన జీవులుగా చెప్పవచ్చు. ఏంటంటే హాలోఫైల్స్, నెక్స్ట్ ఇంకేంటి? థర్మో అసిడోఫైల్స్, మెథనోజెన్లు. ఇక్కడ చూసుకుంటే కణకవచ నిర్మాణంలో ఆర్కీ బ్యాక్టీరియాలు ఇతర బ్యాక్టీరియాలతో విభేదిస్తాయి. ఆర్కీ బ్యాక్టీరియాలు అనేవి కణం చుట్టూ కణకవచం ఉంటుంది కదా, కణత్వచం ఉంటుంది. కణత్వచం పైన కణకవచం అనేది ఉంటుంది. అది ఇతర బ్యాక్టీరియాలతో విభేదిస్తాయంట. ఎలా అది? వీటి కణకవచంలో పెప్టిడోగ్లైకాన్ ఉండదు. ఏంటుంటుంది? సూడోమ్యూరిన్ ఉంటుందట. ఆర్కీ బ్యాక్టీరియాలో ఏంటుంటుంది? సూడోమ్యూరిన్. ఆర్కీ బ్యాక్టీరియాలో సూడోమ్యూరిన్ అనేది ఉంటుంది. కణత్వచము శాఖాయుత లిపిడ్ శాఖలుగా ఉంటాయి. ఈ లక్షణం వల్లనే ఇవి తీవ్రమైన పరిస్థితులను తట్టుకొని మనుగడ సాగించగలవు. నెక్స్ట్ చూస్తే ఆవులు, గేదెలు వంటి రూమినేట్ నెమరవేసే జీవులు జీర్ణాశయంలో జీవిస్తూ విసర్జక పదార్థాల నుంచి మీథేన్, బయోగ్యాస్ అంటాం కదా, ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఏంటవి? మెథనోజెన్లు. మెథనోజెన్లు అని ఇవ్వచ్చు, ఆర్కీ బ్యాక్టీరియాలు అని ఇవ్వచ్చు. ఆర్కీ బ్యాక్టీరియాల్లో మెథనోజెన్లు అనే ఒక వేరే అందులోకి దానికి సంబంధించింది కదా. ఇక్కడేంటి? బయోగ్యాస్ అనేది ఉత్పత్తి చేయడానికి మెథనోజెన్లు అనే ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి, ఆర్కీ బ్యాక్టీరియా లవణము హలో అంటాం కదా, సాల్ట్ హలో, హాలోఫైల్స్. తర్వాత వేడి నీటి చలమల్లో థర్మో అసిడోఫైల్స్. బురద ప్రదేశాల్లో మెథనోజెన్లు అంటారు. ఇందులో ఏంటి ఉంటుంది? సూడోమ్యూరిన్ ఉంటుంది. అన్ని కణకవచాల్లో పెప్టిడోగ్లైకాన్ అనేది ఉండదు. దీని గురించి. తర్వాత యూ బ్యాక్టీరియా సూక్ష్మజీవుల్లో అత్యధికంగా ఉండేవి. ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ బ్యాక్టీరియాలు ఏంటని ఇస్తాడు అక్కడ? అత్యధికంగా ఉండే బ్యాక్టీరియాలు ఏంటని ఇచ్చాడు. అప్పుడు యూ బ్యాక్టీరియా అని పెట్టాలి. ఇవి సర్వత్రా వ్యాపించి ఉంటాయి. ఇవి గుప్పిడి మట్టిలో వందల కొద్ది బ్యాక్టీరియాలు ఉంటాయి. ఏంటవి? యూ బ్యాక్టీరియాలు ఉంటాయి. అదే తీవ్రమైన పరిస్థితుల్లో ఏంటుంటాయి? ఆర్కీ బ్యాక్టీరియాలు మనుగడ సాగిస్తాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇది ఎడారుల్లోనూ, మంచు, లోతైన సముద్రాల్లో కూడా జీవించగలవు ఇవి కూడా. నెక్స్ట్ ఆకారాన్ని బట్టి బ్యాక్టీరియాలు తీసుకుంటే 4 రకాలు. ఒకటి కోకస్ అంటే రౌండ్గా ఉంటుంది. కోకస్ అంటే రౌండ్గా. ఇప్పుడు చీరకి కోక అనుకుందాం అనుకో, అది రౌండ్గా చుడతాం కదా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాసిల్లస్. పెళ్లిలో ఇక్కడ ఏదో కడతారు కదా, బాసికమా ఏదో అంటారు. అది ఎలా ఉంటుంది? దండాకారంలో ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి. దండాకారంలో ఉండేది బ్యాసిల్లస్. విబ్రియో అంటే మనకు తెలిసిందే, కామ ఆకారంలో ఉంటుంది. సర్పిలాకారంలో స్పైరిలం. సర్పిలాకారం అంటే స్పైరిలం అని చెప్పచ్చు. తర్వాత మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టైడ్లు అని కూడా పిలువబడే పెప్టిడోగ్లైకాన్తో కూడిన దృఢమైన కణకవచాన్ని కలిగి ఉండడం బ్యాక్టీరియా లక్షణాలట. అంటే పెప్టిడోగ్లైకాన్ ఉంటుందని చెప్పొచ్చు. కానీ పెప్టిడోగ్లైకాన్ దేనిలో ఉండదు? ఆర్కీ బ్యాక్టీరియాలో ఉండదు. అవి విభిన్నంగా ఉంటాయని ఫస్ట్ పేజీలో చెప్పాం కదా. ఆర్కీ బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకాన్ ఉండదు. మిగతా బ్యాక్టీరియాల్లో పెప్టిడోగ్లైకాన్తో కూడిన దృఢమైన కణకవచం ఉంటుంది. దీనికి రివర్స్ అన్నమాట. పెప్టిడోగ్లైకాన్ ఆర్కీ బ్యాక్టీరియాలో ఉండదు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చాడు. కోకై, బాసిల్లస్, స్పైరిల్లము, విబ్రియో కామ ఆకారంలో ఉంటుంది అని ఇచ్చాడు. నెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ 18th పేజ్.
బ్యాక్టీరియంలు అన్ని కేంద్రకపూర్వక బ్యాక్టీరియాలు మరియు అన్ని కేంద్రకపూర్వక జీవుల్లోనూ రైబోజోములు తప్ప ఇతర కణాంగాలు ఉండవు. ఒక్క రైబోజోములే ఉంటాయి, ఇవిట్టిస్తాడు. ఇంకా మిగతా కణాంగాలు ఏవి ఉండవు. గాల్జీ సంక్లిష్టం కానీ అంతర్జీవ ద్రవ్యజాలం కానీ ఏమి ఉండవు. ఏముంటాయి? ఓన్లీ రైబోజోమ్సే ఉంటాయి అని చెప్పాడు. నెక్స్ట్ కొన్ని స్వయం పోషితాలు, కొన్ని పరపోషితాలు అంట. అత్యధిక బ్యాక్టీరియాలు ఎలా ఉంటాయి? పరపోషితాలే ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు స్వయం పోషితాలు అంట. అదేంటది? స్వయం పోషిత బ్యాక్టీరియాలని సైనో బ్యాక్టీరియాలు అంటారు. దీనిలో క్లోరోఫిల్ ఏ అనేది ఉంటుంది, మనకు తెలిసిందే. సైనో బ్యాక్టీరియాకి మరో పేరేంటి? నీలి ఆకుపచ్చ శైవలాలు కదా. నెక్స్ట్ దీంట్లో ఏంటేంటి ఉంటాయంట? ఆక్సిజనిక్ కిరణజన్య సంయోగ క్రియ, ఆమ్లజనిని విడుదల చేసేవి చూపే అతి ఆదిమమైన జీవులు. అంటే కిరణజన్య సంయోగ క్రియ దీనిలో జరుగుతుందని చెప్పాడు. ఇందులో ఏంటుంటాయట? సైనో బ్యాక్టీరియాల్లో కణంలోని జీవ పదార్థము మధ్య భాగంలో క్రోమోటిన్ పదార్థం కలిగి వర్ణరహితంగా ఉంటుంది. దీన్నే సెంట్రోప్లాజం అంటారు. అంటే ఈ మధ్యలో వర్ణరహితంగా ఉండేదాన్ని సెంట్రోప్లాజం అంటారు. దీని చుట్టూత వర్ణయుతమైన క్రోమోప్లాజం ఉంటుంది. సెంట్రోప్లాజం చుట్టూ క్రోమోప్లాజం ఉంటుంది. ఇవి సహానివేశాలుగా అంటే గుంపులుగా ట్రైకోములు లేదా తంతువులు సాధారణంగా జిగురు పొరతో చుట్టబడి ఉంటాయి. కలుషితమైన నీటిలో ఇవి ముంజురులను ఏర్పరుస్తాయి. అంటే కలుషితమైన నీటిలో ఇవి ఉంటాయని చెప్పవచ్చు. వీటిలో కొన్ని జీవులు హెటరోసిస్ట్ అనబడే ప్రత్యేకమైన కణాలతో వాతావరణంలోని నత్రజనిని స్థాపిస్తాయి. వీటిలో కొన్ని జీవులేమో హెటరోసిస్ట్లు అంటే ఉంటాయంట. హెటరోసిస్ట్ అనేది ఉంటుంది. చూడండి, ఇందులో నాస్టాక్ తీసుకున్నాం. ఇక్కడ చిన్న వేరేగా ఉంటుంది కదా, దీన్ని హెటరోసిస్ట్ అని కూడా అంటారట. ఇది దేనికి ఉపయోగపడుతుంది? నత్రజని స్థాపన బ్యాక్టీరియాలో ఇది ఉంటుంది అనమాట, నీలి ఆకుపచ్చ శైవలాల్లో. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఎరుపు సముద్రము, ఎర్ర సముద్రము ఎరుపు రంగు అందలి ట్రైకోడెస్మియం ఎరిథ్రియం వల్ల ఏర్పడుతుంది. ఇక్కడ ఈ బిట్ గుర్తుంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాక్టీరియాలో మరొకటి వస్తుంది. బ్యాక్టీరియా కాదు, డైనోప్లాజిల్లో దేనిలో వస్తుంది. ఎరుపు సముద్రపు ఎరుపు రంగు అందలి ట్రైకోడెస్మియం ఎరిథ్రియం వల్ల ఏర్పడుతుంది. అంటే ఎర్ర సముద్రం ఎరుపు దేని వల్ల ఏర్పడుతుంది? సైనో బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతుంది కదా. దాని పేరేంటి? ట్రైకోడెస్మియం ఎరిథ్రియం వల్ల ఏర్పడుతుంది. ఇది ఒక సైనో బ్యాక్టీరియం అనమాట. నెక్స్ట్ తీసుకుంటే రసాయనిక సంశ్లేషిత స్వయం పోషక బ్యాక్టీరియాలు నైట్రేట్లు, నైట్రైట్లు, అమోనియా లాంటి అసేంద్రియ పదార్థాలని అంటే అకర్బనక పదార్థాలు, అంటే కార్బన్ అనేది ఉండదు. ఏంటంటే నైట్రైటు, అమోనియా లాంటివి ఆక్సీకరణం చేసి విడుదలైన శక్తిని ఏటీపీ తయారీకి వినియోగించుకుంటాయంట బ్యాక్టీరియాలు. నత్రజని, ఫాస్ఫరస్, ఇనుము, గంధకం లాంటి పోషకాలను పునశ్చక్రియ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అయింది కదా. నెక్స్ట్ కలరా, టైఫాయిడ్, ధనుర్వాతము, నిమ్మ గజ్జి తెగులు లాంటి సర్వసాధారణమైన వ్యాధులు బ్యాక్టీరియాల వల్ల వస్తాయని తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏంటని బిట్ అడగొచ్చు? నీలి ఆకుపచ్చ శైవలం అనేది ఎరుపు సముద్రం ఎరుపు రంగు మారడానికి ఏంటి యూజ్ అవుతుందంటే నీలి ఆకుపచ్చ శైవలం అని పెడతాం. లేదు దాని పేరేంటి అని ఇచ్చాడు అనుకోండి, ట్రైకోడెస్మియం ఎరిథ్రియం వల్ల ఏర్పడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్టీరియాలు ముఖ్యంగా కణ విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల్లో అంటే అనుకూలంగా లేనప్పుడు సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయంట. ఒక బ్యాక్టీరియం నుంచి మరో దానికి ఆదిమమైన పద్ధతిలో DNA రవాణా చేయడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుతుందంట. ఇందులో లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుగుతుంది. ఎప్పుడు? ఒక బ్యాక్టీరియం నుంచి మరొక దానికి ఆదిమమైన పద్ధతిలో DNA రవాణా చేయడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకుంటాయి. ఇందులో ఏంటి? కణ విచ్ఛిత్తి జరుగుతుంది. నెక్స్ట్ సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది ప్రతికూల పరిస్థితుల్లో. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కూడా DNA రవాణా చెందడం ద్వారా జరుగుతుంది ఇందులో బ్యాక్టీరియాలో. ఇప్పుడు ఆర్కిబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా అయిపోయాయి కదా. ఇప్పుడు మైకోప్లాస్మాలు, ఇది కూడా మోనిరా రాజ్యంలోని భాగమే కదా. ఇప్పుడు మైకోప్లాస్మాలు పూర్తిగా కణకవచం లేకుండా బహుళ రూపాలలో అంటే ఫ్లియోమార్పిక్లో ఉండే జీవులు. మైకోప్లాస్మాలు అనేవి అసలు కణకవచమే ఉండదంట. కణకవచం అనేది ఉండదు. కానీ ఇక్కడ మనకు మామూలుగా బ్యాక్టీరియాల్లో అయితే కణకవచం ఉంటుంది కదా, పెప్టిడోగ్లైకన్ ఉంటుంది. ఆర్కిబ్యాక్టీరియాలో ఏంటి ఉంటుంది? పెప్టిడోగ్లైకన్ లేకుండా సూడోమ్యూరిన్ ఉంటుంది. అదే మనం ఇక్కడ మైకోప్లాస్మాలో తీసుకుంటే అసలు కణకవచమే ఉండదంట. ఇందులో
ఇవి ఆమ్లజని లేని పరిస్థితులను కూడా తట్టుకొని జీవించగలవంట. ఏంటి? మైకోప్లాస్మాలు మోనిరా రాజ్యానికి సంబంధించినవి. ఇప్పుడు మొక్కలలో కొన్ని వ్యాధులు, జంతువుల్లో కొన్ని వ్యాధులు దీనివల్ల వస్తాయి. ఏంటి? మొక్కల్లో మంత్రగత్తె, చీపురు కట్ట అని గుర్తుపెట్టుకోండి. చీపురు అనేది ప్లాంటే కాబట్టి గుర్తుపెట్టుకోండి. మంత్రగత్తె, చీపురు కట్ట. పశువుల్లో అయితే ఫ్లూరోన్యూమోనియా. అదే మనుషుల్లో అయితే మైకోప్లాస్మల్ యూరిథ్రైటిస్ అనే వ్యాధులు కలిగిస్తాయి. నెక్స్ట్ 4th యాక్టినోమైసిటీస్. ఇది కూడా మోనిరా రాజ్యంలోని విభాగమే. యాక్టినోమైసిటీస్ అనేది శాఖాయుతమైన తంతురూప బ్యాక్టీరియములు. ఇవి కిరణాకారపు సమూహాలను ఏర్పరుస్తాయి. కనకవచంలో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. దీని కనకవచంలో ఏంటుంటుంది? మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. అదే ఆర్కిబ్యాక్టీరియాలు తీసుకుంటే సూడోమ్యూరిన్. ఇందులో తీసుకుంటే మైకోలిక్ ఆమ్లం కలిగి ఉంటుందని చెప్తున్నాడు. అంతే. ఇందులో కొన్ని పరాన్నజీవులుగా కూడా ఉంటాయి. వీటి నుంచి సూక్ష్మజీవనాశకాలను కూడా తయారు చేస్తారు. ఏంటవి? స్ట్రెప్టోమైసిస్ అనే ప్రజాతి అనేక రకాల సూక్ష్మజీవులను ఉత్పత్తి చేస్తాయి. దీనిలో ఉండే ప్రజాతి స్ట్రెప్టోమైసిన్ అనే ప్రజాతి యాంటీబయాటిక్స్ అనేది ఉత్పత్తి చేస్తాయని చెప్పారు. నెక్స్ట్ మోనిరా అయిపోయింది కదా. రెండోది ఏంటి? ప్రోటిస్టా. ఇది ఏకకణ నిజకేంద్రక జీవులను ప్రోటిస్టా రాజ్యంలో చేర్చాడు. లినియస్ 2 రాజ్యాల వర్గీకరణ చేశాడు కదా, అన్ని కలిపేశాడు కదా. ఇవి ఏకకణ నిజకేంద్రక జీవులను ప్రోటిస్టా రాజ్యంలో చేర్చాడు. ఇప్పుడు మోనిరా రాజ్యం ఏంటి? కేంద్రక పొరుగు జీవులు కదా. ఇదేంటి? నిజకేంద్రక జీవులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి? ప్రోటిస్టా నుంచి స్టార్ట్ అయ్యి. అయితే ఈ రాజ్యం హద్దులు పూర్తిగా నిర్వహించబడలేదు. అప్పుడు ఏం చేశాడు? కొన్ని అటు ఇటు కలిపేశాడు కదా. ఇది లింక్గా ఉందన్నమాట. ఏంటి లింక్? ప్రోటిస్టా రాజ్యం అనేది వాటికి లింక్. ఈ పుస్తకంలో క్రైసోఫైట్లు, డైనోప్లాజిల్లెట్లు, యూగ్లినాయిడ్లు, జిగురు బూజులు, ప్రోటోజోవాకు చెందిన జీవులను ప్రోటిస్టా క్రింద చేర్చడం జరిగింది. అంటే ప్రోటోజోవాలకు చెందిన జీవులు ప్రోటిస్టా కింద చేర్చారంట. వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాల అధ్యయనానికి ఈ రాజ్యము అనుసంధానంగా ఉంటుంది. ఇక్కడ చెప్పాం కదా, ఫస్ట్ ప్రోటోజోవా అన్నీ తెచ్చి కలిపేశారు కదా. క్లామ్డోమోనస్, పారామిషియం, అమీబా అన్నీ కూడా ప్రోటిస్టా రాజ్యంలోకి చేర్చారు. నెక్స్ట్ పూర్వ వర్గీకరణలో ఇతర రాజ్యంలో చేర్చిన జీవులను ఒక చోట చేర్చారు. శిలీంధ్రాలను వేరే రాజ్యంలో చేర్చారు. కాబట్టి ప్రోటిస్టా అనేది ఒక లింక్గా మారిందనమాట. నెక్స్ట్ క్రైసోఫైట్లు. ప్రోటిస్టా రాజ్యంలోనే క్రైసోఫైట్లు ఫస్ట్ది. ఇవి ఈ సముదాయంలో డయాటంలు, బంగారపు రంగులో ఉండే శైవలాలు, డెస్మిడ్లు అంటారట. బంగారు రంగులోని శైవలాలనే డెస్మిడ్లు ఉన్నాయి. ఇవి మంచినీటి, సముద్రపు నీటి పరిసరాల్లో పెరుగుతాయి. డయాటంలు కనకవచము 2 అతివ్యాప్తమై పలుచని పెంకు వంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. డయాటమ్స్ అనేవి ఇలా రెండు ఉంటాయి అన్నమాట. అతివ్యాప్తమై పలుచని పెంకు వంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. పైదాన్ని ఎపిథికా అని, అంటే పైన ఉండే కప్పుని ఎపిథికా అని, కిందనున్నదాన్ని హైపోథికా అని కూడా అంటారు. ఇది ఒకదానితో ఒకటి సబ్బు పెట్టేలాగా ఉంటాయి. వీటి గోడలు సిలికాన్తో నిర్మితమై ఉండటం వల్ల నాశనం చెందవు. అందుకే ఇవి నివసించే ఆవాసాలలో అత్యధిక పాలలో కనకవచ నిక్షేపాలు మిగిలిపోయి ఉంటాయి. అంటే లోపల జీవి చనిపోయిన పైన పెంకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ డయాటమేషియస్ మృత్తిక అని కూడా అంటారు, లేదా కైసిల్గర్ని ఏర్పరుస్తాయి. బిలియన్ సంవత్సరాలుగా ఇటువంటి పదార్థాలు సంచయనాలను డయాటమేషియా మృత్తిక లేదా కైసిల్గర్ అంటారు. సిలికాన్ కలిగి ఉండడం వల్ల గురుకు రంధ్రయుతమైన పాలిష్ చేయడానికి, నూనెలు, ద్రవాలు వడకట్టడానికి కూడా ఇవి సహాయపడతాయని చెప్తున్నాడు. అంతే. నెక్స్ట్ తీసుకుంటే ఈ డయాటమ్స్ అనేవి ఏంటి? కేంద్రీయ సౌష్ఠవం ఉన్న సెంట్రేలిస్ డయాటంలు, ద్విపార్శ్వ సౌష్ఠవం ఉన్నవి పెన్నేలిస్ డయాటంలు అని చెప్పారు. నెక్స్ట్ డైనోప్లాజిల్లేట్లు. ఫస్ట్ది క్రైసోఫైట్స్ కదా, రెండోది డైనోప్లాజిల్లేట్లు. డైనోప్లాజిల్లేట్లు అనేవి ఉప్పు నీటిలో పెరిగేవి, కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోగలిగినవి అని చెప్తున్నాడు. కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోగలిగినవి. కణాలలో ప్రధాన వ్యర్థ వర్ణ ద్రవ్యాలను బట్టి ఇవి పసుపు, పచ్చ, ఆకుపచ్చ, గోధుమ, నీలి లేదా ఎరుపు రంగులో ఉంటాయంట. ఇవి ఏం చేస్తాయి? దీనిలో చూడండి, డైనోప్లాజిల్లెట్లు. ఇందాక ఏం చెప్పాను? ఎరుపు సముద్రం ఎర్రగా మారడానికి నీలి ఆకుపచ్చ శైవరం ఉపయోగపడుతుంది అన్నాము. దాని నేమ్ ఏంటి? ట్రైకోడెస్మియం ఎరిథ్రియం కదా. ఇక్కడ చూడండి మళ్ళీ, గోనియోలాక్స్ లాంటి ఎరుపు రంగులోని డైనోప్లాజిల్లేట్లు అతి త్వరితగతిలో వృద్ధి చెందడం వల్ల సముద్రం అంతా ఎరుపు రంగులో
అంటే మధ్యధరా సముద్రంలోని ఎరుపు రంగు అలలు కనబడతాయంట. ఇక్కడ మధ్యధరా సముద్రం అని అడిగితే మనం గోనియోలాక్స్ అని పెట్టాలి. గోనియోలాక్స్ అనేది దేనిలో భాగము? డైనోప్లాజిలేట్లో ఉంటుంది. నెక్స్ట్ గోనియోలాక్స్ అనేది సముద్రంలో అలలు అనేవి ఎరుపు రంగులో ఏర్పడడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ యూగ్లినాయిడ్లు, వీటిలో అధిక భాగం నిల్వ ఉన్న నీటిలో పెరిగే మంచినీటి జీవులే. ఇవి అధిక భాగము నిల్వ ఉన్న నీటిలో పెరిగే మంచినీటి జీవులు, అంటే నిల్వ ఉండే మంచినీటిలో జీవిస్తాయని చెప్తున్నారు. దీనికి చూడండి, ప్రోటీన్ కణకవచం బదులుగా ప్రోటీన్ అధికంగా ఉన్న పెల్లికిల్ అనే పలుచని పొర ఉంటుందట. ఏ పొర ఉంటుంది? యూగ్లినాలో పెల్లికిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే వీటిలో ఒకటి పొట్టి మరొకటి పొడవైన 2 కసాబాలు ఉంటాయి యూగ్లినాయిడ్లో. ఉదాహరణ యూగ్లినా అని ఇచ్చారు. ఇందులో స్టైటోస్టోమ్ కణం నోరు, సైటోఫారింగ్స్ రిజర్వాయర్ అనే భాగాలు కలిగి ఉంటాయట. రిజర్వాయర్ త్వచంపై కాంతి సూక్ష్మగ్రాహ్యత గల స్టిగ్మా లేదా కంటి చుక్కను కలిగి ఉంటుంది. కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరుపుకున్నప్పటికీ సూర్యకాంతి లభించినప్పుడు పరపోషితాలుగా ఇతర చిన్న జీవులను భక్షిస్తాయట. సూర్యకాంతి లభించలేదనుకోండి, అప్పుడు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేవు కదా, అప్పుడు పరపోషితాలుగా ఇతర చిన్న జీవులను భక్షిస్తాయి. నెక్స్ట్ ఇందులో ఏంటి జరుగుతుంది? అనుదైర్య ద్విధా విచ్చిత్తి. అనుదైర్య ద్విధా విచ్చిత్తి అంటే ఏంటి? నిలువు ద్విధా విచ్చిత్తి, ఆయిత ద్విధా విచ్చిత్తి అని కూడా అంటారు. దీని ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. యూగ్లినాలో పామెల్లా దశను గుర్తించవచ్చు. యూగ్లినాలో ఏ దశ ఉంటుందంటే పామెల్లా దశను గుర్తించవచ్చు అని చెప్పాలి. నెక్స్ట్ తీసుకుంటే జిగురు బూజులు ప్రోటిస్టాకి చెందిన పూతికాహార జీవులు. బహుకేంద్రకృతమైన జీవ పదార్థము ప్లాస్మా త్వచంతో కప్పబడి ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే ప్రోటోజోవాన్లు అయిపోయింది కదా, ప్రోటిస్టా అయిపోయింది. ఇప్పుడు ప్రోటోజోవాన్లు. కొన్ని ప్రోటోజోవాన్లకు చెందిన జీవులు పరపోషితాలే. ఇవి పరభక్షితాలు లేదా పరాన్న జీవులుగా జీవిస్తాయి. ఇప్పుడు చూస్తే కొన్ని వ్యాధులు కూడా మనకి ప్రోటోజోవాన్ల వల్ల వస్తాయి. ఏంటంట? అమీబాయిడ్ ప్రోటోజోవాన్లు. ఇవి జీవులు మంచినీరు, సముద్రపు లేదా తడి నేలల్లో నివసిస్తాయి. ఇవి అమీబా వలె మిథ్యాలు లేదా సూడోపోడియములను ఏర్పరచడం ద్వారా చలించడమే కాకుండా ఆహారాన్ని బంధిస్తాయంట. ఎగ్జాంపుల్ యాంటెమిబా హిస్టోలిటికా. నెక్స్ట్ ప్లాజిల్లేటెడ్ ప్రోటోజోవాన్లు అంట. ఇవేం చేస్తాయి? అతి నిద్రావ్యాధి స్లీపింగ్ సిక్నెస్. ఉదాహరణ ట్రిపనోజోమా. ఇది సముద్రంలోని జీవులు స్వేచ్ఛగా కానీ లేదా పరాన్న జీవులుగా కానీ ఉంటాయంట. తర్వాత సీలియాక్ ప్రోటోజోవాన్లు. ఉదాహరణ పారామిషియం. నెక్స్ట్ స్పోరోజోవాన్లు. ఉదాహరణ మలేరియా కలుగజేసే ప్లాస్మోడియం అనేది, అది కూడా ప్రోటోజోవాన్, మలేరియా వస్తుంది. నెక్స్ట్ స్లీపింగ్ సిక్నెస్, అది ట్రిపనోజోమా వల్ల వస్తుంది. యాంటెమిబా హిస్టోలిటికా, నీళ్ళ విరోచనాలు వస్తాయి. నెక్స్ట్ పారామీసియము. ఈ విధంగా ఉంటుంది. పారామీషియంలో శైలికుల వరుస సమన్వయ చలనం వల్ల ఆహారంతో కూడిన నీరు గల్లెట్లోనికి నెట్టబడుతుంది. దేనిలోనికి? పారామీషియం అనేది గల్లెట్లోనికి నీరు అనేది నెట్టబడుతుందని చెప్పారు. నెక్స్ట్ శిలీంద్ర రాజ్యం. ఇవి పరపోషిత జీవులను, శిలీంధ్రాలు కలిగిన ప్రత్యేకమైన రాజ్యం. పరపోషిత జీవులు అంటే వేరే జీవి మీద ఆధారపడతాయి. ఇవి రాజ్యం స్వరూపంలోనూ ఆవాసంలోనూ చాలా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఇందులో కొన్ని ఇచ్చాడు. తినదగిన పుట్టగొడుగులు. నెక్స్ట్ టోడ్ స్టూల్స్ కూడా శిలీంధ్రాలే. ఆవాలు ఆకుపై గమనించే తెల్ల మచ్చలు ఆల్బిగో అనే పరాన్న జీవి అయిన శిలీంధ్రం వల్ల ఏర్పడుతుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ పక్షినియా అనేది ఒక శిలీంధ్రం కదా. ఇది దేనిలో తెగులు వస్తుంది? గోధుమలో. ఇలా గుర్తుపెట్టుకోవాలి. గోధుమలు ఆరేసినప్పుడు పక్షులు వస్తాయి కదా, అలా గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమవుద్ది. ఈస్ట్ వంటి కొన్ని ఏకకణ శిలీంధ్రాలు రొట్టె, బీర్ తయారీలో ఉపయోగపడతాయి. శిలీంధ్రమే కదా, ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రము. ఇది రొట్టె మరియు బీర్ తయారీలో ఉపయోగపడతాయి. మరికొన్ని శిలీంధ్రాలు మొక్కలు, జంతువులపై వ్యాధిని కలిగిస్తాయి. గోధుమలో కుంకుమ తెగులు దేనివల్ల వస్తుంది? చెప్పాను కదా, గోధుమలు ఆరేసినప్పుడు పక్షులు వస్తాయని గుర్తుపెట్టుకుంటే గోధుమలో పక్షినియా అనే శిలీంధ్రం వల్ల గోధుమల్లో ఏ తెగులు వస్తుంది? కుంకుమ తెగులు వస్తుంది. గోధుమలో కుంకుమ తెగులు దేనివల్ల వస్తుందంటే పక్షినియా అనేది శిలీంధ్రం. నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్టీరియాలు లేదా శిలీంధ్రాలు సంక్రమణ వల్ల చెడిపోకుండా మనం ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లో ఉంచుతాము. శిలీంధ్రాలు కణకవచాలు, కైటిన్ మరియు పాలీసైక్రైడ్లను కలిగి ఉంటాయి. గ్లైకోజన్, నూనె నిలువలు, ఆహార పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ తీసుకుంటే చూడండి,
ఫైకోమైసిటీస్. ఇప్పుడు శిలీంధ్రాల్లో ఫైకోమైసిటీస్ అనే జీవులు ఏం చేస్తాయి, నీటి ఆవాసాల్లోనూ తడి తేమ ప్రాంతాల్లోనూ పుల్లే కొయ్యలపైన మొక్కలపైన అవికల్పిక పరాన్నజీవులుగా పెరుగుతాయి. అవికల్పిక అంటే అతిథేయ, దానికి జీవితాంతం ఉండాలి, అతిథేయ లేకపోతే చనిపోతుంది. దీనికి ఏంటి ఉదాహరణ, లైకెన్స్ అని కూడా అంటారు, శైవుల శిలీంధ్రాలని కూడా అంటారు, ఆల్గే ఫంగై లేదా లైకెన్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయి, ఒకదానిపైన ఒకటి ఆధారపడుతూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే ఆస్కోమైసిటీస్, దీన్నే సాక్ ఫంగై అని కూడా అంటారు. ఆస్కోమైసిటీస్ జీవులు ఏకకణయుతాలు. ఆస్కోమైసిటీస్ జీవులు అనేవి ఏకకణయుతాలు. ఉదాహరణ ఈస్ట్ అనేది ఏకకణయుతము. బహుకణయుతాలకు ఉదాహరణ ఏంటి, పెన్సిలియం అనేది బహుకణయుతమా ఏకకణయుతమా అని ఇస్తాడు. అది ఈస్ట్ ఏకకణం, పెన్సిలియం అనేది బహుకణం. ఇవి పూతికాహారులు, విచ్ఛిన్నకారులు, పరాన్నజీవులు లేదా కోప్రోఫిలస్, పేడపై పెరిగేవేంటి కోప్రోఫిలస్, పరాన్నజీవులు లేదా కోప్రోఫిలస్ అంటే పేడపై పెరిగేవి. తంతుజాలము, శాఖాయుతంగా పటయుతంగా ఉంటాయంట. దీన్నే చూడండి ఆస్కోకార్పులు అనే వివిధ ఫలనాంగాల్లో అమరు ఉంటాయి. ముఖరంధ్రము రహిత గుండ్రటి ఆస్కోకార్పును క్లిస్టోథీసియం అని కూడా అంటారు. కూజా ఆకారంలో ఉండి కొన భాగంలో తెరుచుకునే ఆస్కోకార్పును పెరీథీసియం అని, అంటే కూజా ఆకారంలో పైన ఉండే కొన భాగాన్ని పెరీథీసియం అని, కప్పు లేదా సాసర ఆకారంలో ఉండే ఆస్కోకార్పుని అపోథీసియం అంటారు. ఉదాహరణకు ఆస్పర్జిల్లస్, క్లావిసెప్స్, పెన్సిలియము, న్యూరోస్పోరా జీవరసాయనిక జన్యుశాస్త్ర పరిశోధనలో విస్తృతంగా వాడతారంట న్యూరోస్పోరాను. నెక్స్ట్ బెసిడియోమైసిటీస్, ఇవి పుట్టగొడుగులు అంటారు, మనకు తెలిసినవే. బ్రాకెట్ ఫంగై లేదా పఫ్ బాల్స్, వీటన్నిటిని కలిపి సాధారణంగా క్లబ్ ఫంగై అని కూడా అంటారు. చూడండి, కుంకుమ కాటుకు తెగులు కలిగించే శిలీంద్ర తంతువులు శాఖాయుతంగా పటసహితంగా ఉంటాయి. ఇవి అలైంగిక సిద్ధబీజాలు సాధారణంగా ఉండవు, కానీ మొక్కలు అవ్వడం ద్వారా శాఖీ ప్రత్యుత్పత్తి సాధారణంగా జరుగుతుంది. ఎందులో మొక్కలు అవ్వడం వల్ల, శిలీంధ్రాలలో అంటే పుట్టగొడుగులు బెసిడియోమైసిటీస్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏంటి ఇచ్చాడు, లైంగిక అవయవాలని ఉండవు, కానీ రెండు వేరు స్ట్రైగాలను లేదా జన్యు రూపాలను చెందిన ప్రాథమిక శిలీంద్ర తంతువులు శాఖీయ లేదా శారీర కణాల సంయోగం ద్వారా ప్లాస్మోగమి జరుగుతుంది. ఇక్కడ చూడండి, అగారికస్ అంటే పుట్టగొడుగులు. ఉదాహరణ యూస్టిలాగో కాటుకు తెగులు శిలీంధ్రము. ఇక్కడ ఎలా గుర్తుంచుకోవాలి, దిష్టి తీస్తాం కదా, కాటుకు పెడితే దిష్టి తీసినట్టు కదా, ఇక్కడ దిష్టికి బదులు యూస్టి అని పెట్టుకోండి. యూస్టిలాగో కాటుకు తెగులు శిలీంధ్రము. పక్షీనియా కుంకుమ తెగులు శిలీంధ్రము. పక్షీనియా అంటే గోధుమలో కుంకుమ తెగులు వస్తుంది కదా. తర్వాత పాలిపోరస్ బ్రాకెట్ శిలీంధ్రము. లైపోపెక్టాన్ పఫ్ బాల్. తర్వాత డ్యూటెరోమైసిటీస్. వీటిలో అలైంగిక లేదా శాఖీ దశలు మాత్రమే గుర్తించడం వల్ల వీటిని ఇన్పర్ఫెక్ట్ ఫంగై అని కూడా అంటారు. ఇందులో అలైంగిక మరియు శాఖీ దశలు మాత్రమే గుర్తించారంట, అంటే లైంగిక దశలు అనేవి కనుక్కోబడలేదు అని అర్థం అన్నమాట. ఉదాహరణ ఏంటి, ఆల్టర్నేరియా మాడు వ్యాధి, కొల్లేటోట్రైకమ్ ఎరుపు కుళ్ళు, ట్రైకోడెర్మా. నెక్స్ట్ తీసుకుంటే వృక్షరాజ్యం ఏంటంటే ఉంటాయి, శైవలాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా, అభివృద్ధి బీజాలు, ఆవృత బీజాలు ఉంటాయి. నెక్స్ట్ జంతురాజ్యం, ఇందులో పరపోషిత నిజకేంద్రక జీవులు కదా, జంతురాజ్యంలో పెట్టాడు. నెక్స్ట్ జాంతవ భక్షణ అంటే ఆహారాన్ని మింగడం. ఇవి ఒక నిర్దిష్టమైన పెరుగుదల పద్ధతులను అనుసరించి ఒక నిర్దిష్టమైన ఆకారము పరిమాణం గల ప్రౌఢజీవులు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ అయిపోయింది కదా, విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ చేశాడు. మోనిరా, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, తర్వాత వృక్షరాజ్యము, జంతురాజ్యము. అదే 6 రాజ్యాల వర్గీకరణ ఎవరు, కార్లవోస్. 6 రాజ్యాల వర్గీకరణలో ఇప్పుడు విట్టేకర్ మోనిరా కదా, ఆ మోనిరానే 2గా డివైడ్ చేశాడు. ఏంటంటే బ్యాక్టీరియా, ఆర్కిబాక్టీరియా, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఏంటి వస్తుంది అప్పుడు, బ్యాక్టీరియా, ఆర్కిబాక్టీరియా, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్ వైరస్లు చూడండి, కణ నిర్మాణాన్ని కలిగిన జీవులనే సజీవులుగా భావిస్తే వైరస్లు వాస్తవంగా సజీవులు కావంట. అవి నిర్జీవులు కావు, సజీవులు కావు. ఏంటవుతాయి, అందువల్ల వీటిని వర్గీకరణ స్థానంలో చోటు లభించలేదు. అవి ఎప్పుడు నిర్జీవులుగా ఉంటాయి, ఎప్పుడు సజీవంగా మారుతాయి, అతిథేయ శరీరం లోపలికి వెళ్ళాక అవి సజీవంగా మారుతాయి.
వైరస్ అనే పదానికి అర్థం వేనం లేదా విషపూరిత ద్రవం. ఈ పదాన్ని పార్చర్ ప్రవేశపెట్టాడు. వైరస్లు అవికల్పిక పరాన్నజీవులు. ఇందాకే చెప్పాను, అవికల్పిక పరాన్నజీవులు అంటే అతిథే లేకపోతే అవి జీవించలేవు. వైరస్లో కేంద్రక ఆమ్లము, ప్రోటీన్లు ఉంటాయి. కేంద్రక ఆమ్లము సంక్రమణ స్వభావాన్ని కలిగి ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏగా ఉంటుంది. ఏ వైరస్లోనూ ఆర్ఎన్ఏ డిఎన్ఏ రెండు కూడా ఉండవు, ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ టొబాకో మొజాయిక్ వైరస్ టీఎంవి తీసుకున్నాం అనుకోండి, అందులో ఏముంటుంది? ఆర్ఎన్ఏ ఉంటుంది. హెచ్ఐవి వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటుంది. అదే బ్యాక్టీరియా ఫాజులు అంటే బ్యాక్టీరియాలకి సంక్రమిస్తాయి, అంటే ఇటు మొక్కలకు కాకుండా జంతువులకు కాకుండా బ్యాక్టీరియాల్లో కూడా సంక్రమించే వైరస్లను బ్యాక్టీరియా ఫాజులు అంటారు. వీటిలో డిఎన్ఏ జన్యు పదార్థంగా ఉంటుంది. ఇక్కడ అడగవచ్చు, బ్యాక్టీరియా ఫాజుల్లో ఏంటి ఉంటుంది, ఏ పదార్థంగా ఉంటుంది వైరస్ అనేది? డిఎన్ఏ పదార్థంగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే వైరాయిడ్లు. వీటిని టీఓ డైనర్ అనే శాస్త్రజ్ఞుడు వైరస్ కంటే చిన్నదైన సాంక్రమిక కారకాన్ని గుర్తించాడు. ఇది పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలిగిస్తుందట. ఏంటి కనుక్కున్నాడు? ఎవరు కనుక్కున్నారు? డైనర్ అనే శాస్త్రజ్ఞుడు వైరస్ కంటే చిన్నదిగా ఉండే సంక్రమణ కారకాన్ని గుర్తించారు. ఇది పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని కలిగిస్తుంది. ఇది స్వేచ్ఛ ఆర్ఎన్ఏ. వైరస్లో ఉండే ఈ ప్రోటీన్ కవచం వీటిలో ఉండదట. వైరస్లో ఉండే ప్రోటీన్ కవచం అనేది వీటిలో ఉండదు. ఎందులో ఉండదు? వైరాయిడ్లో ఉండదు. అందువల్ల వీటిని వైరాయిడ్లు అని పిలుస్తారు. వైరాయిడ్లు అనే వైరస్ల కన్నా చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ వైరస్లో ఉండే ప్రోటీన్ కవచం అనేది వైరాయిడ్లో ఉండదు. వైరాయిడ్లోని ఆర్ఎన్ఏ తక్కువ అనుభరాన్ని కలిగి ఉంటుంది. అయిపోయింది, దీన్ని వైరాయిడ్ అంటారు. నెక్స్ట్ ప్రియాన్లు. కొన్ని సంక్రమణ కారకాలు కేంద్రకామ్లం లేకుండా ప్రోటీన్ మాత్రమే కలిగి ఉంటాయి. అలాంటి కారకాలను ప్రియాన్ అంటారు. ఇవి మ్యాడ్కో వ్యాధిని, గొర్రెల్లో స్క్రాపీ వ్యాధిని కలిగిస్తాయి. ఇక్కడ అడగొచ్చు, మాడ్కో వ్యాధి మరియు గొర్రెల్లో స్క్రేపీ అనే వ్యాధి దేని వల్ల కలుగుతుందంటే ప్రియాన్ల వల్ల. నెక్స్ట్ లైకెన్లు అంటే ఏం చెప్పాము? శిలీంధ్రం ఒకటి, శైవలం ఒకటి ఉంటుందని చెప్పాం కదా. ఇక్కడ శైవలం అనేది ఏంటి? కిరణజన్య సంయోక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. అంటే ఆహారం ఒక్కటే ఇస్తుంది. దేనికి? శిలీంధ్రానికి. ఆహారం ఒక్కటే శైవలం ఇస్తుంది. ఈ బిట్టు మన టెట్లోనే ఎప్పుడో ఒకసారి ఇచ్చారు. శైవలం నుంచి శిలీంధ్రం ఏటిని గ్రహిస్తుంది? ఓన్లీ ఆహారమే. అదే శైవలంకి ఏంటంటే కావాలి? నీరు, ఖనిజ మూలకాలు, నెక్స్ట్ ఆవాసం కూడా కావాలి కదా, అది శిలీంధ్రం అందిస్తుంది అనమాట. ఈ విధంగా లైకెన్లు రెండు కూడా సహజీవనం, అవికల్పిక పరాన్నజీవులు. అంటే ఒకటి లేకపోతే ఒకటి ఉండదు. లైకెన్లు అతి మంచి కాలుష్య సూచికలు. అంటే ఎక్కడైతే కాలుష్యం ఉండదో అక్కడ లైకెన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. అంతే, అయిపోయింది లెసన్. ఈ వీడియో నచ్చితే ఇంటర్మీడియట్ది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదే ఇంకా బాగానే చెప్తాను, ఫస్ట్ కాబట్టి కొంచెం అలా ఉంది. ఇవి అలాగే ఉంటాయి ఈ లెసన్స్ అన్నీ. నెక్స్ట్ ఫస్ట్ లెసన్ కూడా ఇంకా కొంచెం ఉంది, అది కూడా చెప్పేస్తాను. అది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నుంచి బాగుంటుంది చదవడానికి. ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి. ఓకే, బాయ్.